హైకోర్టును ఆశ్రయించారని తెలుస్తుంది కదా. అధికారులపై కేసులు, అక్రమాలకు గురి అయిన చెరువులను పరిరక్షించేందుకు ఎలాంటి ఒత్తిడులకు తలగకుండా హైడ్రా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో FTL బఫర్ జోన్ల నిర్మాణంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఇది ఫస్ట్ కరెక్ట్. ఇది గతంలో ఎవరైతే బఫర్ జోన్ FTL ఉన్న అధికారులు, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు ఎవరైతే అనుమతులు ఇచ్చారో సో వాళ్ళ పని కూడా చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుందంట. ఈ మేరకు వారందరిపై హైడ్రా క్రిమినల్ కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. సూపర్ అంటే సూపర్. ఇది ఇప్పటికే 5 ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసేందుకు సైబరాబాద్ కమిషనర్ కు సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. అందుకే అంటారు చూడు, ఎప్పటికైనా తప్పుదారిలో పోయినోడు వాడు ముందు సుఖపడుతుండొచ్చు, కానీ ఏదో ఒక రోజు వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదే ఎవరైతే అధికారం ఉందని చెప్పి అధికారంలో ఉన్నోళ్ళు, ప్రభుత్వ అధికారులు బఫర్ జోన్లు కానీ, FTL కానీ, సెల్లాలు కానీ, పెంట్ హౌస్లు కానీ, నాలల పైన కానీ ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నామంటే జేబులో పైసలు ఇవ్వగానే అడ్డగోలు ఎవరైతే అనుమతులు ఇచ్చారో ఇప్పుడు కక్కురు బిడ్డ కక్కురు, ఇప్పుడు మీ పని చేయడానికి వచ్చారు. సో సీఎం గారు ఇది ఇట్లా మీరు చేయగలిగారు అనుకో, సో మీరు చరిత్రలో ఏమంటారంటే మంచి నాయకుడిగా ఉండిపోతారు మీరు.